శుభములు కలుగు నీకు. ఏంటి చీరలని అలా తీసి బయట పెడుతున్నావు? చిచ్చి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే డ్రెస్సులే వేసుకొని వెళ్ళాలి గాని ట్రెడిషనల్గా చీర కట్టుకొని వెళ్ళడానికి లేదు. ఏ ఎందుకు లేదు? చీర కట్టుకుంటే ఎవరైనా వద్దన్నారా? ఆ పెళ్ళాన్ని చక్కగా చూసుకునే మొగుడుంటే ఎవరు మాత్రం ఏం మాట్లాడతారు? బాడు సరైనోడు కాకపోతేనే తలనొప్పి. హా ఏంటి? నేను సరైనోడిని కాదా? నేను నిన్ను రోజు బానే చూస్తున్నాను కదా. చూసుకోవడం అంటే కళ్ళతో కంటి ముందుకొచ్చిందాన్ని చూసుకోవడం కాదు, మనస్సుతో దానికి ఏ క్షణంలో ఏం కావాలో తెలుసుకొని అవి సమకూర్చి పెట్టడం. ఓ అలాగా. చిచ్చి, ఒక్క చీర మంచిది లేదు. మొగుడి పేరు మీద పెద్ద బట్టల షాప్ ఉంది, కానీ పెళ్ళానికి మంచి చీర తెచ్చి పెట్టాలన్న ధ్యాస మాత్రం లేదు మొగుడికి. ఇప్పుడు గోలంతా నీకు మంచి చీర కొనిపెట్టలేదనా? ఎప్పుడు మాత్రం ఏం కొనిపెట్టావులే? ఎంతసేపు అమ్మ కొంగు పట్టుకొని తిరగడం తప్ప ఏం చేసావు నువ్వు? ఏ ఏంటి అరుపులు? నీ మొగుడు మీద ఎందుకల్లా ఒంటికాల మీద లేచిపోతున్నావు? ఎవరైనా వింటే నువ్వు గయ్యాలి పెళ్ళాం అనుకుంటారు. ఏ అనుకుంటే అనుకోని, ఎవడో గొట్టంగాడు నా గురించి ఏదో గొనుక్కుంటాడని నేను మాట్లాడుద్దా? అసలు దేని గురించే నీ గొడవ? అరే, ఫంక్షన్ కి కట్టుకోవడానికి మంచి చీర లేదు. ఇంత పెద్ద ఇంట్లో ఇంత చిన్న కోడలికి ఓ చీర కొనివ్వలేని మొగుణ్ణి ఏమనకుండా వదిలేయాలా? ఓ చీర గురించే నీ రాద్దాంతం. ఒరే మనవడా, దీన్ని షాపుకి తీసుకెళ్ళి కొన్ని చీరలు కొనిచ్చేసే. అలాగే నానమ్మా. అవును, ఇంతకీ నీకిప్పటికిప్పుడు చీర దేనికే? ఏ ఫంక్షన్ ఉంది ఇప్పుడు? ఏ ఫంక్షన్ అంటావేంటి? 2 రోజుల్లో అక్క పెళ్లి పెట్టుకొని. అక్క పెళ్ళా? మరి పెళ్లికి పొద్దున ఏ చీర కట్టాలో, మధ్యాహ్నం ఏ చీర కట్టాలో, సాయంత్రం ఏ చీర కట్టాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఇక్కడ చూస్తే ఒక్క మంచి చీర కూడా లేదు. నువ్వు ఆ పెళ్లికి వెళ్ళకపోవడమే మంచిది. ఏంటి? అక్క పెళ్లికి నేను వెళ్ళకూడదా? నీకు అసలు బుర్ర పనిచేస్తుండే మాట్లాడుతున్నావా? నిక్షేపంగా పనిచేస్తుంది నా బుర్ర, అందుకే వద్దంటున్నాను. నేనెందుకు వెళ్ళకూడదు అక్క పెళ్లికి? ఏమే, ఈ ఇంట్లో రేఖ పెళ్లి జరుగుతుందో లేదో తెలియని అయోమయంలో పడిపోయి ఉన్నారు. అరుంధతి రేఖ చాలా బాధలో మునిగిపోయి ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు మా అక్క పెళ్ళని మంచి చీర కట్టుకుని సింగారించుకుని సంతోషంగా వెళుతుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనవడా? అవును నాన్నమ్మగారు. అత్తగారింట్లో పెళ్ళాగిపోతే సొంత అక్క పెళ్లికి వెళ్ళొద్దండం ఏం న్యాయం చెప్పండి? అది కాదురా మనవడా, ఆ మొదలష్టపు దాని పెళ్లికి మనమెవరూ వెళ్ళకపోయినా ఏమీ కాదు. అలా అనకండి. రేపు పెళ్ళిళ్ళలో మిగతా చెల్లెళ్ళుండి హాసిని లేకపోతే పెళ్లికొచ్చిన వాళ్ళు ఏమంటారు? అరుంధతి కోడల్ని పంపించలేదు, ఇంట్లో కట్టి పెట్టేసింది అనరు. దానివల్ల మా అమ్మకి ఇంకా చెడ్డ పేరు. అలా కాదురా. మీరేం అడ్డు చెప్పకండి. హాసిని, నువ్వు మీ అక్క పెళ్లికి గ్రాండ్గా రెడీ అయి వెళ్ళావు. నీకు సాయంత్రం కల్లా మంచి మంచి పట్టు చీరలు తెప్పిస్తాను. సో స్వీట్. ఉండవే ముసలి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నేను వెళ్ళాక మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. హాసిని,
ఏంటి? చెప్పు. నాదొక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? ఏంటిది? అదేంటంటే నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నానని అనుకోకపోతే. అనుకోండి, చెప్పు. అది మీ అక్క పెళ్ళి అయ్యేలోపు చరణ్ కూడా రేఖతో పెళ్లి కొప్పుకుంటే బాగుంటుంది కదా? ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఆయనకి రేఖ అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ నాన్నకు అలా అయిపోయిందని బాధలో ఉన్న మనిషి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు? దానికోసం మనం ఏం చేయగలం? మీ అక్క పెళ్లి వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుందో చెడే జరుగుతుందో నాకు తెలీదు. మంచి సంబంధం కదా, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అదే నాకు అనిపిస్తుంది. కానీ ఆ పెళ్లి ద్వారా ఒక్క మీ కుటుంబానికే కాకుండా మా కుటుంబానికి కూడా మంచి జరిగితే చాలా బాగుంటుంది కదా? అసలు ఆ ఆలోచనలేంటో ఓపెన్ గా చెప్పు లొట్టి. చరణ్ రేఖను చేసుకోవడానికి మళ్ళీ ఒప్పుకుంటే మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది కదా? అవును, కానీ చరణ్ గారు. చరణ్ని ఒప్పించగలిగే మనిషి ఈ ప్రపంచంలో ఒక్కరే ఉన్నారు. అది మీ అక్క వారాహి. అవును పొట్టి, మీ అక్క చరణ్ని ఒప్పించగలదు. అందుకే ఆ పనికి మీ అక్క పెళ్ళి వేదికగా ఉపయోగించుకోవాలని నా ఆలోచన. మన రెండు కుటుంబాల్ని కలపడానికి ఈ పెళ్లిని వేదికగా చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ హాసిని, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరినీ ఒకటి చేయమని మీ అక్కని రిక్వెస్ట్ చేద్దాం. రోజు బాధపడుతున్న రేఖ జీవితం బాగు చేయటం అన్నయ్యగా నా బాధ్యత. ఆ బాధ్యతలో సగం నాలో సగమైనా నీది కూడా కదా? ప్లీజ్ పొట్టి, ప్లీజ్. నా చెల్లి బాధని నేను చూడలేకపోతున్నాను. నేను చూడలేకపోతున్నా విక్కీ. అవును లొట్టి, నువ్వు ఇంతలో ఫీల్ అవ్వడం నేను చూడలేకపోతున్నాను. మన రెండు కుటుంబాల గురించి నువ్వు ఇంత పాజిటివ్గా ఆలోచించి మాట్లాడడం నాకు చాలా చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళే వెళ్ళి మా అక్కని రిక్వెస్ట్ చేద్దాం. ఓకే? ఓకే. వారాహికి పెళ్ళైపోతుంది నాన్న. ఆ రగ్గాన్ని చేసేసుకుంటుంది. ఆ తర్వాత నేను వారాహిని కనీసం చూడలేనేమో నాన్న. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా బాధను చెప్పుకోవడానికి నాకు అసలు ఎవరున్నారని. బాధలో ఓదార్పు కోసం నాకు ఒక్క భుజం కూడా లేదు నాన్న. రేఖ రఘుతో మాట్లాడుతుంది, అది ఈ ప్లేస్లో. అంటే రఘుకి రేఖకి పరిచయం ఏంటి? అసలు సంబంధం ఏంటి? వాళ్ళ మొహాల్లో ఏదో కన్నింగ్ ప్లాన్ ఉన్నట్టే ఉంది. నాన్న, నేను ఇప్పుడే వస్తాను. రఘు, ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు. జరిగి తీరాలి. ఆ వారాహిని నమ్మడానికి లేదు. ఆఖరి నిమిషంలో పెళ్ళొద్దని వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా ఈ పెళ్లి ఆగకూడదు. నువ్వు దానికి మొగుడు అయిపోవాలి. నాకు కూడా అదే తొందరగా ఉంది. నీ తొందరతో నాకు సంబంధం లేదు, కానీ ఈ సంబంధం ఫిక్స్ అయిపోవాలి. హే చరణ్, హే చరణ్ ఇక్కడికి వచ్చాడేంటి? మనల్ని ఇద్దరిని చూసేశాడు, మన దగ్గరికి వస్తున్నాడు.
తెలిసిపోయింది. చరణ్కి తెలిసిపోయింది. నువ్వు నా మనిషివని తెలిసిపోయినట్టుంది. అమ్మో, ఇక చరణ్ ఊరుకోడు, నన్ను పూర్తిగా వదిలేస్తాడు. నా మోహం కూడా చూడ్డు. అయిపోయింది, అంతా అయిపోయింది, అంత నాశనం అయిపోయింది. రేఖ, నువ్వు కంగారు పడ కాగు. ప్లీజ్ కూల్గా ఉండవు. ముందు నువ్వు కూల్గా ఆలోచించు. ఏంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? అసలు మీ ఇద్దరు సీక్రెట్గా కలిసి మాట్లాడుకునేది ఏముంది? రేఖ చెప్పు, అసలు రఘుతో ఏం చెప్తున్నావు? అసలు వీడికి నీకు సంబంధం ఏంటి? అది చరణ్, అది ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఏంటా ప్లాన్? చెప్పు. రైట్, చెప్పరా, చెప్పు, లేదంటే నేను చంపేస్తాను. చరణ్ వదులు. రఘుతో నాకు మాటలే ఉంటాయి. ఏదన్నా ప్లాన్ చేయడానికి ఇతను నాకు బాగా తెలుసుంటేనే కదా. ఇతను వారాహి వాళ్ళ మనిషి. అబద్ధం. రైట్, నిజం చెప్పరా. మీ మొహాలు, మీ ఎక్స్ప్రెషన్స్ మీరేదో ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నాయి. చెప్పరా, చెప్పు. వారాహి జీవితంలో నువ్వు ఇంకేం చేయబోతున్నావు చెప్పు. రేఖ, నువ్వైనా చెప్తావా లేదా? లేదంటే వీడిని ఇక్కడే కొట్టి చంపేస్తాను. వీళ్ళంటి దుర్మార్గుడితో నువ్వు మాట్లాడుతున్నావేంటి? అయ్యో చరణ్, అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? రఘుతో నేనెందుకు మాట్లాడతాను? తనే నాతో మాట్లాడతానంటే, నేను ఇక్కడే నా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను అంటే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాడు. ఎవరితో మాట్లాడితే ఏంటి? అసలు మీ ఇద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారో అది చెప్పండి. వారాహిని చంపేయమని చెప్తున్నాను. చాలా చాలా లేకపోతే ఏంటి చరణ్? వీళ్ళ పెళ్లికి మా అమ్మ రాను అంది. ఆవిడ రాకపోతే మేము కూడా వెళ్ళమని వీళ్ళు మన శుభలేఖ ఇచ్చిన రోజు చెప్పాం. దాంతో వారాహి మమ్మల్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ పెళ్లికి వచ్చేలా చేయమని రఘుని మా దగ్గరకు పంపించింది. అవును, ఆ విషయమే రఘు గారికి చెప్పి కన్విన్స్ చేస్తున్నాను. వీళ్ళు పెళ్ళికి రాకపోతే నీకు ప్రాబ్లం ఏంటి? అసలు అంత బతిమలాడి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏంటి అంటావేంటి చరణ్? మా రెండు కుటుంబాలు కలవాలనే కదా వారాహి వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఈ పెళ్లిలో మేం కలిస్తే ఇన్నేళ్ల కృష్ణ తులసి గారి కోరిక తీరుతుందనే ఆశతోనే వారాహి ఆ రోజు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఇదిగో ఇప్పుడు ఇతని ద్వారా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా ఏంటి చరణ్ ఇది? వారాహిని చేసుకోబోయే రఘుతో నేను మాట్లాడితే నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావా? ఏ, నీతో వారాహి వచ్చి మాట్లాడుతుంది, పర్సనల్గా కలుస్తుంది. మరి నేను గాని ఇతను గాని ఎప్పుడైనా అపార్థం చేసుకున్నామా? మీ ప్రేమ విషయం ఊరందరికీ తెలుసు. అయినా ఎప్పుడైనా మాట్లాడామా? ఎవరు ఏమీ అనట్లేదు కదా. రేఖ, నువ్వు ఆగు. రేయ్, వారాహికి ఏదైనా జరిగిందో అమ్మయ్యా, చెప్పింది నమ్మేశాడు. కానీ మనల్ని ఇలా చూశాడు కాబట్టి తన మైండ్లో ఖచ్చితంగా డౌట్ ఉండిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
నువ్వే. వారాహి ప్లీజ్, రఘు చాలా దుర్మార్గుడు. అతన్ని చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు సంతోషంగా ఉండలేవు. మనిద్దరికి ఈ పాటికి మ్యారేజ్ అయ్యి ఉంటే నువ్వు అన్నట్టు మన పిల్లల్ని, మనవల్ని, మనవరాల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మన లవ్ స్టోరీ చెప్పేవాడిని. అక్క, ఇదేంటి పట్టపక్కలే గదినిలా చీకటి చేసుకున్నావు? పెళ్లి కూతురులా రెడీ అవ్వడానికి ముందు మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని చాలా గ్రాండ్గా చేసుకుంటారు కదా. మనం అవేమీ చేసుకోవడం లేదు. కనీసం చేతులకి మెహందీ అయినా పెడదామని. నాకు ఇవేమొద్దు, నేను నార్మల్గానే రెడీ అవుతాను. అది కాదక్క, మరీ ఏమీ లేకుండా పెళ్లి కూడా హడావిడిగా కాకుండా గుళ్ళో పెట్టమని రఘుకి నేనే చెప్పాను. అక్కర్లేదా? ఇష్టం లేదా? అక్క, ఒక్క మాట అడగనా? ఏంటి? నువ్విప్పటి వరకు ఎవరికీ తెలియకుండా ఏడుస్తున్నావు కదూ. ఇప్పటికీ టైం ఉందక్క. అమ్మ చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది. అంత అయిష్టంతో పెళ్లి పీటల మీద కూర్చోవటం కష్టం అక్క. అవి ముళ్ళ పీటల్లా ఉంటాయి. నువ్వు ఈ గదిలో విషయం ఇక్కడే వదిలేసి బయటికి వెళ్ళు. అంటే ఇది రహస్యమే కదక్కా? కాదు, ఇది జీవితం. మరి మన నియమం? నా గుండె చప్పుడు అమ్మకి తెలుసు. నేను రహస్యాలు దాయటం లేదు. అమ్మా, చీర అయిపోవచ్చింది వారాహి. అమ్మా. ఏంటమ్మా, నువ్వు చీరనే సిమ్మని అడిగావు కదా? అడిగాను, కానీ పుట్టి బుద్ధెరిగాక నువ్వు నీకోసం అడిగిన మొదటి కోరికమ్మా ఇది. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు. కనీసం ఈ చిన్న కోరిక కూడా తీర్చకపోతే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. అందుకే రాత్రంతా చీర నేస్తూ ఉన్నాను. అమ్మా, హాసిని వస్తుంది. అమ్మా హాసిని, హాసిని, హాసిని అక్క, హాసిని అమ్మా. అక్క, హాసిని, ఏమ్మా, ఎన్ని రోజులకు మా మీద కోపం తగ్గిందా నీకు?
ఎన్ని రోజులు ఎంత ఏడిపించావో తెలుసా మమ్మల్ని. మేమందరం చాలా బాధపడ్డాం. మమ్మల్ని అందరినీ అపార్థం చేసుకుని మాతో మాట్లాడకుండా చాలా బాధ పెట్టావు. అమ్మా, మీరందరూ నా మంచి కోరి చేసిన పనిని నేనప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీరు నన్ను ఇంట్లో నుంచి బయటికి తోసేశారనుకున్నానే గాని గుండెల్లోనే దాచుకున్నారని తెలుసుకోలేకపోయాను. ఏదైనా అంతే హాసిని, ముందు కష్టపడితే తర్వాత సుఖం ఖచ్చితంగా దక్కుతుంది. కడుపులో బిడ్డ ఎంత తన్నినా ఆ కష్టాన్ని అమ్మ భరిస్తుంది. లేదంటే బిడ్డ పుట్టాక ఆ మాతృత్వపు మధురిమ ఎలా దొరుకుతుంది? ఇదేంటి, ఆ షర్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాడు? కొంప తీసి రేఖకిచ్చి ఫిట్ చేయమంటాడా? అమ్మా, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నీ పెళ్ళాము గిఫ్ట్గా ఇచ్చిన ఆ షర్ట్ ని వదలకుండా పట్టుకుని తిరుగుతున్నావు. అది చూపించి ఇంకా అమ్మని బాధ పెడదావనా? కాదు, అమ్మని సంతోష పెడదామని.